మనలో ఎంతమంది చిన్నప్పటి నుంచి 10థ్ క్లాస్ అయిపోయాక రిలాక్స్ అవ్వచ్చు. ఇంటర్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వచ్చు. చదువు అయిపోయిన తర్వాత జాబ్ తెచ్చుకొని రిలాక్స్ అవ్వచ్చు. ఇలా అనుకుంటూ, అనుకుంటూ మన డ్రీమ్స్‌ని, మన గోల్స్‌ని అయితే ఫ్యామిలీ ప్రెషర్ వల్ల, లేకపోతే మన ఓన్ కమిట్మెంట్స్ వల్ల పోస్ట్‌పోన్ చేసుకొని అండ్ వన్స్ మనం జాబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్‌లో నెక్స్ట్ స్టెప్ పెళ్ళని చెప్పి, దాని తర్వాత పిల్లలు, మళ్ళీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ దెన్ వాట్? ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, అరే! నా కోసం ఒక్కరోజు గూడా బ్రతకలేదు అనే ఆ ఫీలింగ్ ఎంతమంది ఫేస్ చేసుంటారో కదా! సో, బేసిక్‌లీ నా పాయింట్ ఏంటంటే, వాట్స్ డన్ ఈస్ డన్. అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా నేను జాబ్ చేసుకొని, నేను సంపాదించి, నా డెసిషన్స్ నేను తీసుకునే స్థితిలో ఉన్నప్పుడు, నేను చిన్నప్పుడు చేయాలనుకున్నవన్నీ ఇప్పుడు చేస్తే తప్పేంటి? చిన్నప్పుడు చాలానే చేయాలనుకున్నానండి. నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. అండ్ నాకు ట్రావెల్ అంటే ఇష్టం. బట్ ఎక్కడో నేను ఆల్మోస్ట్ గివ్ అప్ చేసే స్టేజ్ వచ్చేసిందనమాట. కొద్ది రోజుల ముందు దాకా. అంటే ఇంకేముంది చిన్నప్పుడు చేయలేనిది ఇప్పుడు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్‌తో చేయగలమా అని నేను అనుకోవడం స్టార్ట్ చేశాను. బట్ దెన్ నాకు నాకే అనిపించింది మేబీ నేను ఎక్స్‌క్యూజెస్ ఇస్తున్నానేమో అని. నేనెందుకు ఇప్పుడు 9-5 జాబ్ చేసిన తర్వాత 5-9 కొంచెం టైం తీసుకొని మేబీ నాకిష్టమైన డాన్స్ చేసుకుంటూ ఎప్పుడైనా ర్యాండమ్‌గా పాటలు పాడుకుంటూ, లేకపోతే ట్రావెల్ చేసుకుంటూ టైం దొరికినప్పుడు, ఇవన్నీ నేనెందుకు చేయకూడదు అని స్ట్రాంగ్‌గా ఒకరోజు నాకు హిట్ అయిందనమాట. అండ్ నా ఈ జర్నీని యూట్యూబ్‌లో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక 10 మంది మనల్ని చూస్తున్నారు. అండ్ వాళ్ళలో ఎవరైనా మనల్ని చూసి ఇన్‌స్పైర్ అవుతారు. లేకపోతే వాళ్ళకేమన్నా ఉపయోగపడుతుందంటే, మనం గివ్ అప్ అవ్వాలనుకున్నప్పుడు కూడా మనం ఒక్క సెకండ్ ఆగి, కొంచెం అకౌంటబిలిటీ తీసుకొని, మళ్ళీ స్టార్ట్ చేస్తామనమాట. సో, నాది కూడా అదే హోప్. నేను అందుకనే యూట్యూబ్‌లోనే మొత్తం డాక్యుమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నా కంటెంట్‌లో నాకిష్టమైన ట్రావెల్, నాకిష్టమైన మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, లేకపోతే నాకు హెల్తీ ఈటింగ్ అంటే చాలా ఇష్టం. జస్ట్ మీకోసం ఒకటి చూపిస్తున్నాను. నేను ఇంతకుముందు ఇలా ఉండేదాన్ని. అంటే అప్పుడేదో బాగలేదు, ఇప్పుడేదో బాగున్నానని కాదు. బట్ నా బాడీ టైప్‌ని తెలుసుకొని, ఎలా డ్రెసప్ అవ్వాలి, లేకపోతే ఎలాంటి తిండి తింటే స్కిన్ బావుంటుంది, హెయిర్ బావుంటుంది, ఇవన్నీ నా అంతట నేనే రిసర్చ్ చేసుకొని నేను నేర్చుకున్నాను. అలాంటి టిప్స్ కూడా మీకిక్కడ షేర్ చేస్తాను. ఈ నా జర్నీలో మీరు నాతో కొంచెం ఇంటరాక్ట్ అయ్యి, మీకు ఎలాంటి టిప్స్ కావాలి, లేకపోతే మీరు ఏ టాపిక్ పైన వీడియో చూడాలనుకుంటున్నారో నాకు చెప్పి, నా వీడియోని లైక్ చేస్తూ అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇంతసేపు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఎక్కడోకక్కడ మీరు కూడా నా పాయింట్స్‌తో రిలేట్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ రియల్లీ థాంక్ యూ ఫర్ ఇట్. మీ థాట్స్ ఏంటో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ నేను మీ నేను ఇంకో వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ సో మచ్. బాయ్.